తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన ఆయన, జీవాధిపతి నీ ఘననామానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడైన మా దేవుడు నాయన, మీరే కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ప్రేమించి ఇచ్చిన అయ్యే సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. జీవం కలిగిన దేవుని మాటలు వినటానికి మీరు చూపిస్తున్న కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిజముగా తండ్రి, వాక్యం ద్వారా మీరే నేరుగా బహు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నందు బట్టి వందనాలు అయ్యా. నిజముగా కీర్తనకారుడు అన్నట్లుగా అయ్యా, నీ వాక్యము ధ్యానించగా కొవ్వు మెదుడు దొరికినట్లుగా నాకు దొరికిను అన్న రీతిగా అయా శ్రేష్టకరమైన అయా తండ్రిని మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ మా ఆత్మీయ జీవితాల్లో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న యేసయ్యా, మీరు నీ నామానికే సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక తండ్రి, కలుగును గాక. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మయంపరుస్తూ ఘనపరుస్తూ నాయన తల్లి దినం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అతి హృదయాన్ని తెరచి ఉంచండి. తేనె కంటే తేనె ధారల కంటే అతి మధురమైన ఆ మాటల ద్వారా మేము మరింతగా బలపడి నీ నామానికి అయ్యా నీకు దగ్గరగా ఉండటకు కృప చూపించి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు పొందమని మరొకసారి అయా చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశ్రయించి గొప్ప రీతిలో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని ప్రార్థించు. ఆయన రక్త ప్రోక్షణ నా మీద, నా తలంపుల మీద, సేవకులన్నిటి మీద ఉంచి అయ్యా తండ్రిని కృపగలిగిన కార్యం మిగుల బలముగా తండ్రి జరిగించి మీరే మాట్లాడారు. నన్ను మరుగుపరచండి. మనిషిని మాటలు వినడానికి కాదయ్యా, మాటలు వినడానికి మేము వచ్చి ఉంటుండగా దయతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ముందున సమయంలో నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం అందడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వలన చాలాసార్లు మరి ఏ రీతిగా ఉంటుంది అంటే, కొంతమంది జీవితంలో అనేక మంది విశ్వాసులు ఉండడం ప్రారంభిస్తారు కదా. సో విశ్వాసులు ఉంటున్న లేకపోతే దేవుని నమ్ముకున్న అనేక మంది జీవితాలు ఉన్నప్పుడు కొంతమంది జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు రావడం ప్రారంభిస్తాయి. ఒకవేళ ఒక గుంపు అంటే ఒక జనం ఉన్నప్పుడు వారిలో కొంతమంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సో దేవుని దగ్గర నుంచి వారు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. మరి కొంతమంది జీవితాల్లో ఆశీర్వాదాలు కొన్ని నిజంగా కనపడకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రీతిగా ఆశీర్వాదాలు ఆ గుంపులో ఉన్న వారిలో లేకపోతే విశ్వాసులుగా పిలువబడుతున్న వీరి జీవితాల్లో అద్భుతాలు జరగడం లేదనుకుంటున్నా కానీ నిజంగా ఏ రీతిగా కృంగిపోవడం ప్రారంభిస్తారంటే, చూడు వారి జీవితంలో అద్భుతం జరిగింది, నా జీవితంలో అద్భుతం జరగలేదు కాబట్టి నిజముగా నా జీవితంలో ఎందుకు ఈ అద్భుతం జరగలేదని లేకపోతే ఆశీర్వాదం రాలేదని అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు విశ్వాసులు కృంగిపోవడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమల వల్ల. అంత మాత్రమే కాకుండా ఇక ఆశీర్వాదం పొందిన వాళ్ళు కూడా పొందని వాళ్ళ తిక్కు ఏదో జాలిగా చూడడం ప్రారంభిస్తూ ఉంటారు. నిజంగా అంతగా అంటే, చూడు నా జీవితంలో ఈ ఆశీర్వాదం ఉంది, జీవితంలో ఆశీర్వాదం లేదే, సో నీ ప్రార్థన తక్కువ, లేకపోతే రకరకాలుగా వీళ్ళు కూడా చాలా కుమిలిపోయేవారిగా అనేక మందిని చూస్తూ ఉంటాం ప్రేమ వల్ల. కంపేర్ చేసుకొని చూస్తూ బాధపడుతున్న వ్యక్తులను అనేక మందిని నిజముగా చూడడం ప్రారంభిస్తుంటాం. మరి దేవుడు ఎవరి జీవితాల్లో అయితే నిజంగా ఆశీర్వాదాలు లేకుండా ఉంటున్నాయో, లేకపోతే కొంతమంది జీవితాలు ఆశీర్వాదాలు ఉన్నాయి, వీళ్ళ జీవితాలు ఆశీర్వాదాలు కలగలేదు కాబట్టి వీరు కృంగిపోతున్నారు, అటువంటి వారితో సో జాలిగా చూసే వాళ్ళతో మాట్లాడబోతున్నాడు. కృంగిపోయిన వారితో కూడా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమన వల్ల. ఇది వాక్య భాగంలోంచి అటువంటి సందర్భాలను మనం చూడడం ప్రారంభిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకోవడం ప్రారంభిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఉంటున్న దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిద్దాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక కుటుంబం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది.
వారు అంట బైబిల్లో రాయబడిన మాట ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ స్త్రీ గొడ్రాలై ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంటే ఆమె జీవితంలో ఏం లేదు అంటే సంతానం లేదు, లేకపోతే ఆ సంతానమును దీవెన ఆమె జీవితంలో లేదు ప్రేమైన వాళ్ళ. ఆ కుటుంబంలో ఆశీర్వాదం లేదు. నాకు అనిపిస్తుంది మరి ఆ కుటుంబాన్ని ప్రజలంతా ఏ రీతిగా చూసి ఉంటారంటే, ఏంటి వీరి జీవితంలో మరి ఈ ఆశీర్వాదం లేదు. నిజంగా ఇశ్రాయేలు ఎవరు? ఏర్పరచబడిన వారు. మరి ఏర్పరచబడిన ఈ జనంలో ఉంటున్న వీరి జీవితంలో ఏం లేదు, ఆ సంతానమును దీవెన లేదు. కాబట్టి నిజంగా ఏ రీతిగా చూస్తుంటారు గొడ్రాలు అంటే, ఈ దినాల్లోనే మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వలన. ఏమని అంటే వారిని ఒక రకంగా చూడడం ప్రారంభిస్తారు. మరి ఆ దినాలలో ఆమె పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది అంటే భయంకరంగా ఉండడం ప్రారంభిస్తారు. ఇది చూచినప్పుడు నిజంగా ఆమెతో కలిసి ఉన్నవారు ఏ రీతిగా చూసి ఉంటారంటే, నాకు సంతానం కలిగింది నీకు కనగలేదే అని వీళ్ళు జాలిగా వాళ్ళ తిక్కు చూస్తే వీళ్ళు అనుకుంటారు, అయ్యా నా జీవితంలో చూడు ఈ ఆశీర్వాదం లేదు అని బాధపడే వారిగా ఉండడం ప్రారంభించి ఉంటారు ప్రేమైన వాళ్ళ. అయితే నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, నిజంగా ఆశీర్వాదం లేదు కాబట్టి వీళ్ళ ధన్యకరమైన జీవితం కాదా, వీరిది దౌర్భాగ్య జీవితమా, లేకపోతే ఆశీర్వాదం లేని ఒకవేళ జీవితమా? తర్వాత నాకు అనిపించవచ్చు ఈ తల్లిదండ్రులు ఎవరు అంటే సంసోను తల్లిదండ్రులు ప్రేమైన వారు. సో ఎప్పుడు వీళ్ళు ఆశీర్వదించబడిన వారు అని అనేక సార్లు అనుకుంటామంటే, ఒకవేళ సంతానం కలిగినప్పుడు ఓకే దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు అని అనుకుంటాం ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, సంతానము లేనప్పుడు వీరిని ప్రజలు ఏ రీతిగా చూశారంటే దీనంగా చూడడం జాలిగా చూడడం ప్రారంభించారు. వీళ్ళు కూడా ఏ రీతిగా ఉండింటారంటే, మేము ఒకవేళ నాకు అనిపిస్తుంది ప్రేమైన వాళ్ళరా, మా జీవితంలో ఈ ఆశీర్వాదం లేదు, మేము శపించబడిన వారము, మా జీవితం రకరకాలుగా అనుకొని కృంగి ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, నిజముగా వారు సంతానం కలిగినప్పుడు ఆశీర్వదించబడిన వారు కాదు ప్రేమైన వారు. సంతానం పొందకముందే లేకపోతే దీవెన పొందకముందే వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పొచ్చు ప్రేమైన వాళ్ళ. ఎట్లా చెప్తావు అంటే, నిజముగా సంతానం అనేది దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం ప్రేమైన వాళ్ళ. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇందాక నేను చదివిన వాక్య భాగంలో ఏముంటుంది అంటే మామూలుగా సంతానం ఉంటేనే, సో వీళ్ళకి సంతానం కలిగింది వీళ్ళకి లేదు కాబట్టి మీరు పాపులు మేము పరిశుద్ధులం, లేకపోతే మేము మంచి వ్యక్తులు మీరు మంచి వ్యక్తులు కాదు, ఈ రీతిగా కంపారిజన్ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా బాధలు పడడం ప్రారంభిస్తారు. అయితే దేవా నిజంగా వారు అభాగ్యులా, లేకపోతే వారు నిజంగా ఆశీర్వాదం లేదు కాబట్టి వారిని శపించబడిన వారు, లేకపోతే పాపం చేసిన వారు ఈ రీతిగా అనొచ్చా అంటే, నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇందాక మన వాక్యం చూసుకున్నాం కదా, బైబిల్లో రాయబడిన ప్రతి మాట అంటే చాలా చక్కగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఏమని ఉంటుంది అంటే 2వ వచనంలో, ఆ కాలమందు అంటే ఆ కాలంలో ఏమైందంట, నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. నిజంగా నాకు అనిపిస్తుంది ఆమె దగ్గరికి దేవదూత పంపించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ దేవదూత యెహోవా దూత ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంటే ఆశీర్వాదం సంతానం అనే దీవెన లేదు కాబట్టి ఈమె శాపగ్రస్తము అని వాళ్ళు కృంగిపోయి ఉంటారు, లేకపోతే చూసే వాళ్ళు అనుకొని ఉంటారు ఆ దీవెన లేదు కాబట్టి. అయితే ఇక్కడ బైబిల్ రాయబడింది మీరు దౌర్భాగ్యులు అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవా నువ్వేమనుకుంటావు అంటే, వారికి కలిగిన అనుభవం ఏంటి అంటే, దేవదూత యెహోవా దూత, దేవదూత కూడా కాదంట, యెహోవా దూత వారికి ప్రత్యక్షమై. అంటే ఏమి అనుభవం కలిగి ఉంటున్నారు వాళ్ళు? నిజంగా వాళ్ళు అనుకుంటుంటారు కదా, చాలాసార్లు మనవలిగా అనుకుంటుంటారు ఆ దీవెన లేకపోతే వీళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అని. అయితే ఇక్కడ చూస్తే దేవుడు అంటాడు, యెహోవా దూత వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి, దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు అని చెప్పిన ఒక శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన మరి మాట వారి జీవితంలో వారు చూసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమరా. ఇంతేనా? ఇంకా ఎంతవంటి గొప్ప గొప్ప అనుభవాలు వారు పొందారు. ఇదైనా వాక్య భాగం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం. న్యాయాధిపతి గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం ఉంటున్న దేవుని మాటలు చూద్దాం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి
పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. హల్లెలూయా. ఒక అనుభవమే కాదంట, యెహోవా దూత వచ్చి నిజముగా మనోహు భార్యతో మాట్లాడినట్లే కాదు ప్రేమైన వాళ్ళరా. ఆ తర్వాత ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే మనోహు ప్రార్థన చేశాడు, అయ్యా ఏ దేవదూతనైతే మీరు పంపించుంటున్నారు ఆ దేవదూతను మరొకసారి పంపించు ప్రభా. సో ఏ రీతిగా ఉండాలి, బిడ్డను ఏ రీతిగా పెంచాలి అని మాటలు మేము డిస్కస్ చేయాలి అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎంత దయ పొందినవారు, ఎంత కృప పొందినవారు వీళ్ళు అంటే, దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, తిరిగి ఆ దేవదూతను పంపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ప్రేమైన వాళ్ళ, అయ్యా మీకు ఆ దీవెన లేదు, మీరు కృంగిపోతున్నారు, మీకు దానికి ఎలిజిబిలిటీ లేదు, అందరికి కలుగుతుంది, మీతో కట్టి మ్యారేజ్ అయిన వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, మరి మీకు లేదు కాబట్టి మీరు పాపాత్ములా, లేకపోతే మీరు నిజంగా అంటరాని వారు, ఆ రీతిగా ప్రజలు అనుకుంటుంటారు. వాళ్ళు కూడా కృంగిపోతుంటారు, ఎందుకు నా జీవితంలో కలగలేదు, ఏదో పాపం ఉంది, ఏ నాలో లోపం ఉంది, దేవుడు ఎందుకు నా ప్రార్థన వెళ్ళలేదు. సో వీళ్ళు ఎలిజిబిలిటీ కాదని నిజంగా వీళ్ళు చూస్తుండగా వీళ్ళు గిల్టీగా చూడడం, బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో నిజంగా సంసోను పుట్టినప్పుడు కాదు ప్రేమైనవరా, అంతకుముందు వారి అనుభవాలు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు, తర్వాత యెహోవాకు మనోహ ప్రార్థన చేస్తే తిరిగి ఆ దేవదూత ప్రత్యక్షమైనట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అంత మట్టుకే కాదు, ఇంకా ఎటువంటి మైటీ ఎక్స్పీరియన్స్ వారు పొందారో ఇది మనం బైబిల్ గ్రంథంలోంచి మనం దేవుని వాక్యం నుంచి చూడడం ప్రారంభిద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి రావడం ప్రారంభించాడంట. ఆ స్త్రీ దేవదూతను అక్కడ పెట్టి నిజంగా యెహోవా దూతను అక్కడ ఉంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ భర్తకు చెబితే వాళ్ళ భర్త వెళ్ళే అంతవరకు కూడా యెహోవా దూత అక్కడే ఉన్నాడంట. ప్రేమలో తర్వాత ఈయనకు డౌట్ వచ్చింది, ఏమని అంటే, అయ్యా మన భార్యతో మాట్లాడింది నువ్వేనా అంటే, ఆ దేవదూత అంటాడు నేనే. ఎటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రేమైన వాళ్ళు అనేక సార్లు మనం ఆ దీవెన లేదని కృంగిపోతుంటాం, కానీ వీరి జీవితంలో ఆ సంతానం అనే దీవెన రాకముందే వీరు పొందిన అనుభవాలు ఎంత గొప్పవి. ఎక్కడైనా జరుగుతుందా? దేవదూత ప్రత్యక్షమై మాట్లాడమే చాలా ఆశీర్వాదకరం. ఆ తరువాత ఆయన ప్రార్థన చేస్తే మరొకసారి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి యెహోవా దూతను మళ్ళీ పంపించాడు. సో ఆమె కనబడి నేనే అని ఆమె చెప్పలేదు ప్రేమైన వాళ్ళ, దేవదూత యెహోవా దూత అక్కడే ఉన్నాడు. సో మళ్ళీ మనోహ వెళ్ళాడు, మాట్లాడాడు, నువ్వేనా అంటే ఎస్ నేనే అని చెప్పినట్లుగా. అంటే ఎంత అనుభవం, ఎటువంటి కృప వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంతేనా? ఇంకా ఏమైనా కృప పొందారా? మనం వాక్య భాగాల్లోంచి ఈరోజు చూడడం ప్రారంభిద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 18వ వచనం నుంచి 20 వరకు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మానోహ నైవేద్యముగానొక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఎట్లా ఉందంట? మాట్లాడమే కాదంట, దేవదూత యెహోదూత ఉండగానే వారు యెహోవాకు బలి ఆ నైవేద్యం అర్పించగా ఆ అగ్ని జ్వాలల్లోంచి యెహోదూత పైకి వెళ్ళినట్లుగా మనం చూడము. అంటే ప్రజలు అనుకుంటారు వీరి జీవితంలో ఆశీర్వాదం లేదు, వీరు నిజంగా వేస్ట్ ఫెలోస్, మన భాషలో చెప్పాలంటే వీళ్ళు ఎందుకు పనికిరాని వారు అని అంటూ ఉంటే వీళ్ళు కూడా అవునేమో మేము పనికిరానేమో, ఎందుకంటే మా జీవితంలో ఆశీర్వాదాలు లేవే అని వీళ్ళు అనుకుంటున్నారు ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు సంసోను పుట్టక ముందే నిజంగా వారి
వాళ్ళ జీవితం ఎంత శ్రేష్టకరమైందో నిజంగా చూపించడం ప్రారంభించాడు. దేవదూత రావడం, మాట్లాడడం, దేవదూత కోసం మళ్ళా దేవదూత రావాలని, అదే దేవదూత రావాలని ప్రార్థన చేస్తే అదే దూత రావడం, తర్వాత మాట్లాడడం, ఆ తర్వాత నైవేద్యం అర్పిస్తే అట్లా పోవడం ప్రారంభించాడు. చూద్దాం ఇంకా ఎందుకు అన్నిసార్లు మీరు బాగా గమనిస్తే యెహోవా దూత అని అన్నానంటే ఇప్పుడు చూడడం ప్రారంభిద్దాం. ఎందుకు ఆ మాట అన్నాను కూడా, అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అంటే యెహోవా దూత కాదు ప్రేమ, సాక్షాత్తు దేవుడే దిగి వచ్చారు. హల్లెలూయా. అందుకే వాళ్ళు అంటారు కదా, మనము దేవుని చూచితిమి. ఎంత బ్లెస్డ్ నిజంగా కపుల్స్ అని చెప్పవచ్చు ప్రేమ. వాళ్ళ ఎంత ఆశీర్వదించబడిన వారు. ప్రజలు అనుకుంటున్నారు అంతే, వీరి జీవితంలో ఆశీర్వాదం లేదు. ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారు నా జీవితంలో ఆశీర్వాదం. అయితే నిజంగా ప్రేమైన వాళ్ళ ఎంత బ్లెస్డ్ అంటే నిజంగా మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభవాలను దేవుడు వారికి ఇచ్చినట్లుగా అనేకసార్లు అట్లా ఆశీర్వాదం లేదని కృంగిపోయే వారితో దేవుడు మాట్లాడదు. ఎటువంటి శ్రేష్టకరమైన మీరు అనుకుంటున్నారు, అయ్యా నాకేమీ లేదు. ఇక్కడ బైబిల్ రాయబడి ఉంటుంది ఆమె గుడ్రాలు. సో ఆమెకి ఎంతగా నలిగిపోయి ఉంటుంది, ఎంతగా బాధపడి ఉంటుంది, ఎన్ని రోజులు ఏడ్చి ఉంటుంది, అయ్యో నేనేమో నా జీవితం మీద. అది ఎటువంటి శ్రేష్టకరమైన అనుభవాలు. ఆశీర్వాదం, సంతానం అనే దీవెన రాకముందే ప్రేమ ఇవన్నీ జరిగింది. సంతానం వచ్చినాక ఓకే నాకు కూడా సంతానం కలిగింది ప్రజలు చూపించడం. అంతకుముందు ఈ గ్యాప్లో అనేక మంది ఇలా అంటే మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటాడు, నో మీరు శపితమైన వారు కాదు, లేకపోతే మీరు ఎలిజిబిలిటీ లేని వారు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇన్ని అనుభవాలు వారి జీవితంలో కలిగినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇంతేనా? ఇంకా ఆశీర్వాదాలు లేని వారి జీవితాల్లో నిజంగా వీరు కూడా ఎంతో కృంగిపోయారు, ఎంతో బాధపడ్డారు, ఎంతో దుఃఖపడ్డారు ప్రేమైన వాళ్ళ. అయితే ఆ ఆశీర్వాదం రాకముందే వీరి జీవితంలో ఎటువంటి అనుభవాలు ఉన్నాయో ఇంకొక వ్యక్తి జీవితాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఉంటున్న దేవుని మాట, దేవుని వాక్యం చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశమందు నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్పగా జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములో నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ కూడా చూస్తే ప్రేమైన వాళ్ళరా, అబ్రహామును దేవుడు పిలిచాడు. సో అబ్రహామును పిలిచాడంటే ఆటోమేటిక్గా శారాను కూడా పిలిచినట్టే ప్రేమైన వాళ్ళ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారు పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. సో కొద్ది రోజులు వారి జీవితంలో జరిగిన తర్వాత ఏ రీతిగా ఉంది అంటే నిజముగా శారా గొడ్రాలై ఉంది ప్రేమైన వాళ్ళ. అంటే ఆమెకు సంతానం కలగలేదు. సో అప్పుడు ఏం జరిగింది మనం చూడడం ప్రారంభిద్దాం. అది ఆదికాండం 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ చూస్తే నిజంగా శారా ఎవరు? దేవుని చేత పిలువబడిన అబ్రహాము. శారా ఎవరు? దేవుని చేత పిలువబడిన వారు ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు చూస్తే ఏ రీతిగా ఉందంట, హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఒకవేళ మాట మార్చి చెప్తే ఆశీర్వదించబడిందో, లేకపోతే ఆ దీవెన పొందడం ప్రారంభించిందో, శారాను చూసి నిత్యముగా అనుకోవడం ప్రారంభించింది. ఏమని అంటే, చూడు నా జీవితంలో ఆశీర్వాదం ఉంది, నీ జీవితంలో బహుమానం లేదు, ఆశీర్వాదం లేదు. కాబట్టి ఏమనుకునింది అంటే, ఈమె జీవితంలో ఆశీర్వాదం లేదు కాబట్టి ఏమనుకునింది, నువ్వు తక్కువ దానవు, నువ్వు ఎవరు తక్కువ దానవు అని అనుకోవడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళ. నిజంగా ఆమె తక్కువదేనా? లేకపోతే నిజంగా ఆమె అనుకున్నట్లుగా ఒకవేళ హాగరు జీవితంలోకి ఆ ఆశీర్వాదం వస్తేనే నిజంగా ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం లేని శారా తక్కువదైనా ఈమె అనుకుంటుంది ఆమె నిచ్చురాలు,
నిత్యముగా అంటే తక్కువగా చూడడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళరా. అయితే నిజంగా శారా లైఫ్ ఎంత గొప్పది, దేవుని దృష్టిలో ఆమె ఏ రీతిగా ఉంది మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. హాగరు దృష్టిలో ఏ రీతిగా ఉంది, తక్కువ దానిగా ఉంది ప్రేమైన వాళ్ళరా. అయితే బైబిల్లో మరి ఆమె జీవితం ఏ రీతిగా ఉంది అని చూడడం ప్రారంభిద్దాం. ఎలిరాజు దృష్టికి నీచమైనదయను అని ఉంది. అంటే హాగరు ఆమెను నీచంగా చూడడం ప్రారంభించి, ఎందుకంటే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, నీ జీవితంలో ఈ దీవెన లేదు అని నీచంగా చూడడం ప్రారంభించిందంట ప్రేమైన వాళ్ళ. అయితే ప్రభువా ఆ సమయంలో నువ్వు ఎట్లా చూస్తున్నావు శారాను? అంతే కదా, ఏమైతే ఈమె దృష్టిలో చాలా తక్కువగా కనపడతా ఉంది. మరి దేవుని దృష్టిలో శారా ఎంత గొప్పగా కనపడుతుందో మనం కూడా బైబిల్లో గ్రంథంలో చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 7 నుంచి 7, 8, 9 వచనాలు ఉంటున్న దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసురాలైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రేమైన వాళ్ళరా, ఈమె అనుకుంది ఈ దీవెన నాకు ఉంది అని ఏం చేసిందంట, నిత్యముగా చూడడం ప్రారంభించింది. ఈమె దృష్టిలో ఆమె చాలా తక్కువ దానిగా కనబడింది. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏమనంటే, అయ్యా వారు తక్కువగా చూస్తున్నారు, నిజంగా నాకు ఇంత అవమానం కలుగుతుంది, నువ్వే నన్ను ఆశీర్వదించింటే, దీవించింటే, లేకపోతే నువ్వు నన్ను సరిగా చూడడం లేదో, రకరకాల మాటలు మన నుంచి బయలుదేరుతాయి. అయితే ప్రభువా నీ దృష్టిలో నేను ఎట్లా ఉన్నాను, నిజంగా శారా ఏ రీతిగా ఉంది దేవుని దృష్టిలో అంటే బైబిల్లో రాయబడిన మాట బహు చక్కగా ఉంటుంది. నిజంగా ప్రేమైన వాళ్ళరా, శారా దాసురాలైన హాగరు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమని సంబోధించాడు దేవుడు? హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనలేదు ప్రేమైన వాళ్ళరా. శారా దాసురాలైనా, శారాకు నువ్వు ఎవరు? దాసురాలు, అంతేనా? అంటే దేవుడు చెప్పిన మాట ఏమని అంటే, తర్వాత మనం కింద వచనంలో 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నీవు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండుము అని చెప్పడం ప్రారంభించాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు ప్రేమైన వాళ్ళరా. దేవుడు చెప్పడం ప్రారంభించాడు. అనవసరంగా దీవెన వచ్చింది కదా అని హాగరు ఎమోషనల్గా ఫీల్ అయితే, దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అస్సలు నీకు ఐడెంటిఫై ఎవరితో ఉంది అంటే శారాతోనే ఉంది. శారా దాసురైన హాగరు. తర్వాత ఏమంటాడు దేవుడు? ఆమె చేతి కింద అణిగి ఉండుము. అంటే మనుషుల దృష్టిలో, లేకపోతే హాగరు దృష్టిలో శారా తక్కువ దానిగా ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి చూసినప్పుడు ఆమె బాధపడి నిజంగా తక్కువ దానేమో అని అనుకుంటే, అయ్యా శారా నువ్వు దేవుని దృష్టిలో ఎట్టున్నావు అంటే దేవుడు అంటాడు, ఆమె చేతి కింద నువ్వు అణిగుండు. సో ఆమె శారా ఏడుంది? ఒక మెట్టు పైలోనే ఉంది ప్రేమల వల్ల, ఒక మెట్టు పైలో ఉంది. నిజంగా అప్పుడు ఏసాకున్నాడా? లేడు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? ఒక మెట్టు ఉన్నతంగా ఉంచాడు. సో బాగానే ఉంది. ఇంకా ప్రభువా ఇంకా నువ్వు శారా విషయంలో ఏ రీతిగా ఉంటావు? శారా అంటే నిజంగా వీళ్ళు అనుకుంటున్నారు కదా, ఒక హాగరు అనుకుంటా ఉంది. ఒకవేళ నాకు అనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మన అయ్యగారికి సంతానం లేదు కాబట్టి, అమ్మగారిలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకసారి అంతగా జాలిగా చూసింటారు ప్రేమైన వాళ్ళరా. ఎందుకు? ఇన్ని రోజులు ఎవరిలోనో ప్రాబ్లం అనుకున్నాం, ఇప్పుడు బాగా తెలిసిపోయింది అమ్మగారిలోనే ప్రాబ్లం. సో అమ్మగారు ఎంత మంచివాళ్ళు, కానీ ఆశీర్వాదం లేదే. అంటే ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, చాలామంది చూస్తుంటాం, ఏదో రహస్యంగా ఏదో ఉంటుంది, లేకపోతే ఎందుకు ఆశీర్వాదం రాదు? ఇటువంటి రకరకాల కామెంట్స్ ప్రేమైన వాళ్ళ, రకరకాల కామెంట్స్. అయితే దేవా నీవేమంటావు ప్రభా అంటే, ఆమె చేతి కింద నువ్వు తక్కువగా ఉండు అంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వు గొప్పదాని అని. కాదు శారానే. అంటే దేవుడు ఎటువంటి స్టేట్మెంట్ తన బిడ్డల విషయమై ఇవ్వడం ప్రారంభించాడు. అంత మాత్రమేనా, ఇంకా ప్రభువా ఏం చెప్తావు నువ్వు అని అడిగితే ప్రేమైన వాళ్ళరా, అదే ఆదికాండము 21వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకోవడం ప్రారంభిద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 10,
11, 12 వచనాలు చదువుకుందాం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, అయ్యా శారాకు సంతానం కలిగింది, సో లేకపోతే నాకు అనిపిస్తుంది హాగరు సంతానం కలిగింది, ఓకే బాగున్నామంటే ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే దేవుడు ఏమన్నాడు, ఏ మాత్రము కూడా ప్రేమైన వాళ్ళరా ఏమంటాడంటే, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, శారా చెప్పు ప్రతి మాట నువ్వు వినాల్సింది. ఎంత ఆస్వాదించబడిన జీవితం, ఎంత దీవించబడిన జీవితం. నిజంగా నాకు అనిపిస్తుంది అయ్యా ఆలస్యమైంది ఆశీర్వాదం. సో ఆ మధ్యలో ఆ గ్యాప్ అంతా నిజంగా ఒక కఠినమైన బాధ, దుఃఖం, వేదన అంటే కాదు ప్రేమైన వాళ్ళ, ఓ మైటీ ఎక్స్పీరియన్స్. అంటే ఎంత బ్లెస్డ్ పీపుల్స్ నిజంగా అనేక సార్లు అనవసరముగా అనేక మాటలు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే నిజముగా వారు ఎంత ఒక ఆశీర్వాదం లేదు అన్న మాట, ఒకవేళ ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఆశీర్వాదం లేదనే మాట ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళు ఎవరు ఆశీర్వదించబడిన వారు, ప్రేమైన వారు ఆశీర్వదించబడిన. చివరిగా ఒక వాక్య భాగాన్ని కూడా ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి జీవితంలో కూడా ఎటువంటి దేవుని కార్యం జరిగిందో కూడా మనం చూడడం ప్రారంభిస్తాం. ఈ వాక్య భాగం కూడా మనకు సుపరిచితమే. లూకా సువార్త 1వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇక్కడ కూడా చూస్తే జకర్యా ఎలిజబెత్ జీవితాల్లో కూడా ఆశీర్వాదం లేకుండా నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమంటుంది, మనుషులలో నాకుండిన అవమానమును దేవుడు తీసివేసి ఉన్నాడు అని చెప్పడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత భయంకరంగా, ఎంత ఆ దీవెన లేదని అవమానమే ఆమె జీవితంలో ఉండడం ప్రారంభించిందంట. అంటే ప్రజల దృష్టి ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటుంది, ఈ దీవెన లేదు కాబట్టి వీళ్ళు అవమానించబడదగిన వారు, ఈ దీవెన లేదు కాబట్టి గేలి చేయడం ప్రారంభిస్తుంటారు. అనేక సార్లు అనేక మంది ప్రేమైన వాళ్ళ. నిజంగా నాకు అనిపిస్తుంది, నిజమేనా ప్రభువా, వారి జీవితంలో ఆశీర్వాదం లేకపోతే వారు అవమానానికి పాత్రులా అంటే నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇందాక చదువుకున్నాను కదా ప్రేమైన వాళ్ళరా, ఏమని అంట, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయానికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఎంత శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన, ఇంకా చెప్పాలంటే దీవెనకరమైన పనిలో ఉన్నాడు జకర్యా. అంటే దేవుని మందిరమునికి వెళ్ళి, ఆ దినాలలో నిజముగా ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలంటే మాటలా ప్రేమైన వాళ్ళలా కాదు కదా. సో అటువంటి శ్రేష్టకరమైన పనిలో ఉండడం ప్రారంభించు. ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళకి అవమానం అని. ప్రజల్లో ఆమె అంటది కదా, ప్రజల్లో నాకున్న అవమానం అని చూసినప్పుడల్లా అనుకుంటా, నాతో బట్టి పెళ్ళి అయింది, నా మనవళ్ళకు పెళ్ళి అయినారు, కానీ జకర్యాకి ఎలిజబెత్కి ఎందుకో పిల్లలు పుట్టలే అని నవ్వుకునే వాళ్ళు ఎంతమందో, లేకపోతే వాళ్ళని హీనంగా చూసిన వాళ్ళు ఎంతమందో, అది చూడలేక ఈమె ఎంతగా నలిగిపోయి బాధపడి, అయ్యా మేమేమన్నా కర్సుడు పీపులమా అన్నట్టుగా ఉండింటుంది ప్రేమైన వాళ్ళరా. అయితే బైబిల్లో రాయబడింది, నిజంగా కర్సుడు పీపుల్లా కాదు ప్రేమైన వాళ్ళ, ఆశీర్వదించబడిన వారు. వారి జీవితంలో మీ ఇతరులతో కంపేర్ చేసుకుంటున్న ఆశీర్వాదాన్ని కనబడక ముందే వారి జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు ప్రేమైన వాళ్ళ. నిజంగా చెప్పగలను, నిజంగా నాకు అనిపిస్తుంది, జకర్యా ఎలిజబెత్తో కట్టి పెళ్ళైన వాళ్ళకి మనవళ్ళు పుట్టి ఉండొచ్చు, అయితే వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదే. నిజంగా వీరికి అంతకుముందే శ్రేష్టకరమైన దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయుటకు ధూప వేదిక దగ్గర ధూపం వేయటానికి వంతు వచ్చిందంట ప్రేమ. ఎంతటి శ్రేష్టకరమైన పనుల్లో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా చెప్తాం ధనులు కాదని, వాళ్ళని ఎట్లా చెప్తాం వీరు ఆశీర్వదించబడని జనాంగము అని. అనేక సార్లు చాలామంది ప్రేమైన వాళ్ళ ఒక ఆశీర్వాదం ఒక విశ్వాసిలో కనబడకపోతే వెంటనే తీర్పు తీర్చడం ప్రారంభిస్తారు. అయ్యా వారు దేవుని దృష్టిలో ఎట్లుండాలని మినిమం కూడా ఆలోచించరు ప్రేమైన వాళ్ళు, మినిమం కూడా ఆలోచించరు.
అయితే దేవుడు ఎంత ఉన్నతంగా వారికి ఆశీర్వాదం కంపేర్ చేసుకున్నప్పుడు ఆశీర్వాదం కనపరాకపోవచ్చు, నిజంగా కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రియమైన వాళ్ళ, ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది మరి పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. మరి సంసోను మనోహ వాళ్ళ కుటుంబం దగ్గరికి దేవదూత ఎందుకు వెళ్ళింది? వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు కారా? లేకపోతే అబ్రహాము షారాతో నిజంగా షారా కలగకపోతే హాగర్ ఆ రీతిగా చూసి దేవుడు అన్నాడు షారా దగ్గర అనిగి ఉండు అన్నాడు. అంటే నిజంగా ఎంత శ్రేష్టమో, దేవుని దృష్టిలో వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు, ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు. జకరియా దేవుని సన్నిధికి వెళ్ళి మరి ధూపం వేసే వ్యక్తిగా ఉన్నాడు. అంటే అనేక సార్లు ఏం చేస్తూ ఉంటారంటే ఆశీర్వాదం పొందితేనే మేము ఏదో గొప్ప, వాళ్ళు ఏదో తక్కువ. ఈ తక్కువగా ఉన్న వాళ్ళు అయ్యా నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు. కాదు ప్రేమైన వాళ్ళ, దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన అనుభవాలు నిజంగా వారి జీవితంలో ఉండడం ప్రారంభించి, సో ఈ వాక్యం వింటున్నప్పుడు మనకు ఒక రకంగా ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతూ ఉంటుంది. నిజమే, బాగుంది బ్రదర్, ఇంతవరకు వాక్యం బాగానే చెప్పావు. మరి నిజమే, ఆ కాలంలో వాళ్ళు గొప్పగా దేవదూతలు చూశారు, దేవుడు మాట్లాడాడు, దేవుడు వారిని గణపరచడం హెచ్చించడం ప్రారంభించాడు, దేవుని మందిరాలకి వెళ్ళి ధూపం వేసే కృప ఇచ్చాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న ఒకవేళ వాక్యం చూస్తున్నా, ఇప్పుడున్న వాళ్ళని కదా మేము తిడతా ఉండేది. జకరియా ఎలిజబెత్ మేము తిట్టలేదే, లేకపోతే షారాను మేము తిట్టలేదే, లేకపోతే సంసోను వాళ్ళ తల్లిదండ్రులు మేమేం అనలేదే, మేము తక్కువగా అనుకోలేదే. ఇప్పుడు ఆశీర్వాదాలు లేని వాళ్ళ గురించి బ్రదర్ మేము మాట్లాడుతుండేది అని కామెంట్ చేసేవాళ్ళు అంటారు. ఒకవేళ కామెంట్ చేయించుకునే వాళ్ళు అంటారు, నిజమే కదా, మేము ఎక్కడ ఏం చేస్తూ ఉన్నాం, మేమేమంతా యాజక ధర్మం చేయించలేదే, దేవుడు మా పక్షాన ఏం మాట్లాడలేదే, దేవదూత దిగిరాలేదే అని అంటే ఇటువంటి అనుమానాలు రైజ్ అవుతూ ఉంటాయి ప్రేమలు. మరి ఆ అనుమానాలు కూడా దేవుడిని నివృత్తి చేయాలి కదా, ఎందుకంటే దేవుడు ఇంతగా చెప్పిన వాడు. మరి ఈ జనరేషన్లో ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి మరి మీరేమో చెప్తా ఉన్నారు, మీరు ధనియులు, మీరు కూడా ధనులే అని చెప్తున్నారు కదా. మరి ఎట్లా చెప్తారు అంటే ఒక్క వాక్యాన్ని చూపించి నేను ఈ వాక్య పరిచయను ముగిస్తాను ప్రేమ వల్ల. కీర్తనలు 33వ కీర్తన 12వ వచనం చదువుదాం. కీర్తనలు 33వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. అంటే అయ్యా మేము ఈ జనరేషన్లో ఉన్నాం, ఇప్పుడు మాకు ఆ దీవెనలు లేవు, మరి మేము ఎట్లా అవుతాం ధన్యులం? మేము యాజకులం కాదు, ఆ వాక్యాలను చూసినట్టు అంతంత వ్యక్తులం కాదు. అయితే దేవుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. యెహోవా దేవునిగా కలిగి ఉన్నావా? ఆ దేవుని కలిగి ఉంటే దేవుడు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు ప్రేమైన వాళ్ళ, దేవుడు చెప్తున్న మాట, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ఇప్పుడు మీరు ధన్యులు అని నేను కాదు, దేవుడు చెప్తున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయలేదంటే మీరు దేవుడిని కలిగి ఉన్నారు కదా, యెహోవా దేవునిగా కలిగి ఉన్నారు కదా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, నేను చెప్పిన మాట కాదు. శాశ్వతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్న మాట, అయ్యా మేము కాదేమో అందుకే ఆశీర్వాదం లేదు. వాళ్ళు తిడతా ఉన్నారు, నా జీవితంలో నిజంగా ఆశీర్వాదమే లేదు, నేను నిజంగా ధన్యురాలనా? ధన్యునే అంటే దేవుడు అంటాడు, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. అంటే మీరు ధన్యులే ప్రేమ, దేవుడు చెప్పాడు. కాబట్టి సంతోషిద్దాం, ఆనందిద్దాం. నిజంగా కంపేర్ చేసుకు వాళ్ళు ఏదో చూశారు కాబట్టి బాధపడే వరంగా శ్రేష్టకరమైన, అతి శ్రేష్టకరమైన దేవుడు చెప్పిన మాట, నన్ను దేవుడిగా కలిగి ఉన్నారా, మీరు ధన్యులే అంతే. ఎందుకంటే ప్రాణమే ఇచ్చిన దేవుడు ఈ ఆశీర్వాదం ఇవ్వకుండా పోతాడు. హల్లెలూయా. తలలో నుంచి ప్రార్థన చేద్దాం, ఎటువంటి కృంగుబాటు లేకుండా సంతోషిద్దాం, ఆనందిద్దాం. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతిని గణనామానికి స్తోత్రం. ఆశ్చర్యకరణ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడమైన మా దేవుడు అయ్యా, మీరు గనక నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక సార్లు నాయన, అనేక సార్లు తండ్రి ఆయా ఆశీర్వాదాలు జీవితాలలో లేనప్పుడు నాయన ప్రజలు చూసే అయా చూపు, నిజముగా తండ్రి ప్రజల్లో ఉంటున్న అవమానాన్ని చూసి నిజంగా ఎందుకు మా జీవితాల్లో ఇంతటి నరకమైన వేదన కలిగి ఉన్నాము అని బాధపడుతూ నిజంగా దేవుడు నాతో ఉన్నాడా,
దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇట్టి అవమానం జరుగుతుంది అని కృంగిపోయిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందు బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ బిడ్డలను మీరు ఎంత ఉన్నతంగా ఆలోచించి ఉంటున్నారో తండ్రి, ఆ సంగతి మీరు మాకు బయలుపరిచినందు బట్టి నిజముగా నీకు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రజలు అనుకుంటూ ఉంటారేమో నాయన, అయితే దేవాన్ని దృష్టిలో మేము ఎంత గొప్పవారమని ప్రభువా మీరు వాక్యం ద్వారా బయలుపరిచినందు బట్టి వందనాలు. ఎంతమంది అయితే కృంగి ఉంటున్నారో వారందరినీ తట్టి లేపండి నాయన. యెహోవా దేవుడుగా గల జనులు ధనులు అన్న నీ మాటను బట్టి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు దేవుని మిమ్మల్ని దేవుడిగా కలిగిన ప్రతి ఒక్కరు ధన్యులే కాబట్టి ఆ ధైర్యముతో ముందుకు సాగుటకు తండ్రి అయ్యా వారి దేవుడే తండ్రి నిజముగా ప్రభువా అయ్యా నిజముగా సర్వశక్తిమంతుడు అంటున్నాగా ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన వారి దేవుడిని పిలిపించుకోవడానికి ఆశపడి ఉంటే ప్రభువా నిజంగా వారి జీవితంలో ఏ ఆశీర్వాదం ఇవ్వకుండా అడ్డుకుంటారు ఆగుతుంది ఆయన. కాబట్టి సమృద్ధిగా ప్రతి బిడ్డ జీవితంలో దీవించి ఆశీర్వదించాడు అయ్యా. విస్తారముగా నీ కృపని బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. ఈ ఆశీర్వాదం లేదని ఎన్ని రోజులు బాధపడ్డారో అటు ఆశీర్వాదాలు అన్నిటితో మీరే నింపి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయ్యా నిండుగా మెండుగా దండిగా దీవించి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. ఆర్థికపరమైన అద్భుతాలు అయ్యా, గృహము కావాలనుకున్న వారి గృహము అయ్యా, మ్యారేజెస్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్, ఎవ్రీథింగ్ నాయన నీ కృపలు అనుగ్రహి. నిజముగా వాక్యం చూసిన తర్వాత నాయన బైబిల్లో రాయబడిన కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా నీ బిడ్డలు గంతులు వేసి ఆనందించి ప్రభుని గణపరచుదురుగాక, ప్రభునామము హెచ్చించబడును గాక. సమృద్ధికరమైన దీవెనలతో నింపి ఏ రీతిగా తండ్రి అయా మనోహు జీవితాలు అద్భుతం చేశావు, షారా జీవితాలు అద్భుతం చేసావు, అయా జకరి ఎలిజబెత్ జీవితాలు అద్భుతం చేసావు. అదే దేవుడు నీ బిడ్డల జీవితంలో ప్రత్యక్షమై అయ్యా నీ బిడ్డలను స్తుతించి ఆరాధించి గణపరచబడే రోజులు రాబోతున్నాయని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ట్రాన్స్ఫర్ కోసం అయ్యా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు, అద్భుతాలు వచ్చి హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు. అద్భుతం చేయను ఆయన కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ప్రార్థన. ఈ పరిచర్యకు అయా తన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను పేరు పేరును ఆశీర్వదించి దీవించాను. ఈ పరిచర్య అనేది ఎల్లప్పుడూ మీ నామం హెచ్చించబడులాగా మాకు కాదు నాయన, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ అయ్యా చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వదించి దీవించి పరిశుద్ధాత్మతో నింపి మీరు మహిమ పొందమని. ఎవ్వరు ఏ దేవా నేను దేవుడిగా కలిగిన ఏ జీవితం శాపగ్రస్తమైంది కాదు నాయన. కాబట్టి నీకు వందనాలు చెల్లించి మరొక్కసారి బలపరిచి దీవెన ఇచ్చి మీరు మహిమ పొందు. గర్భఫలమైన దీవెన ఇచ్చి మీరే సంపూర్తిగా మహిమ ఒకరు కాదని అనేక మంది ఎదురు చూస్తుండే అనుగ్రహించి మీరు మహిమ సమస్త మహిమ నీకే చేస్తాం. దీవించి ఆశీర్వాదం అన్ని దీవెనలతో నింపి మీరే మహిమ పొందు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.